అంశంపై ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసలు మాట్లాడే అర్హతే లేదు అంటూ దానికి కౌంటర్ ఇచ్చారు దానం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నా ఒకటే ఉండాలా. హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేస్తారు, కర్ణాటకలో ఏమో కాపాడుకుంటారు, తెలంగాణలో ఏమో ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇదా ఒక నేషనల్ పార్టీ లాగా ఉన్నారా మీరు? అసలు మీరు సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. రీజనల్ పార్టీ కూడా కాదు, సబ్ రీజనల్ పార్టీ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఆ అర్హత లేదు, మమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం లేదు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకున్నప్పుడు అప్పుడు ఆ నీతి ఎక్కడ పోయింది? మీకు ఒక నీతి, ఇంకో పార్టీకి ఇంకో నీతి ఉంటుందా? దానం నాగేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఆ రోజు నన్ను అన్నాడు, నిన్ను హైదరాబాద్ రోడ్ల మీద తిరగనీయమన్నావు. దానం నాగేందర్ గారు, మీరు హైదరాబాద్ రోడ్ల మీద నన్ను తిరగని అన్నారు కదా, రేపు మీరు ఇదే హైదరాబాద్ రోడ్ల మీద మిమ్మల్ని ఉరికిస్తాం. జస్ట్ 1 month, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ బ్రదర్. కొంతమంది అవాకు చెవాకులు మాట్లాడుతున్నారు. ఎవరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకుంటే అందరికి బాగుంటుంది. అద్దు మీరితే దాని పరిణామాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి అనేది ఆలోచించుకోవాలి.